హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఆషాఢ మాసం వచ్చేసింది కదా. ఆషాఢం వచ్చింది అంటే మహిళలు తమ చేతికి గోరింటాకు పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు. అసలు గోరింటాకు అంటే ఏంటి? గౌరి ఇంటి ఆకు. చాలా టూకీగా గోరింటాకు యొక్క కథ తెలుసుకుందాం. అలాగే ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన ఆరోగ్యానికి ఏమిటి లాభం అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆటలాడే సమయాన్న రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఒక మొక్క పుడుతుంది. ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదే, నేను సాక్షాత్ పార్వతీ రుద్రాంశతో జన్మించాను, నా వల్ల లోకానికి ఏం ఉపయోగము కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి గౌరీ చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబడిపోతాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపనే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా నాకు చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది అని చెప్తాడు. ఇటీవల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వల్ల చేతులకు కాళ్లకు అందాన్నిచ్చి అలంకార వస్తువుగా వాడబడుతుంది. గౌరీదేవితో పాటు అందరూ కూడా చెట్టు ఆకుల పసరును తన చేతికి కాళ్ళకి అందంగా తీర్చుకుంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటి కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో అని. గౌరీదేవి నుదుట పండదు అంటుంది. కావాలంటే చూడండి, గోరింట నుదుట పెట్టినా కూడా పండదు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతత పరుస్తుంది గోరింటాకు. అందుకే చేతికి గోరింట పెడతారు. ఆరోగ్యానికి ఏమిటి లాభము అని తెలుసుకుంటే, ఆషాఢ మాసంలో గోరింటాకుకి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మాసం రాగానే ప్రతి ఆడపిల్ల తమ చేతులకు కాళ్లకు అందంగా గోరింట పెట్టుకొని మురిసిపోతుంది. జ్యేష్ఠ మాసంలో వర్షాలు కురవడం మొదలు పెడతాయి. ఆషాఢం రాగానే ఇంకా ఎక్కువగా కురవడం మొదలెడతాయి. అలా తరచూ అందరూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావటం, గోళ్లు పుచ్చిపోవడం సహజంగా జరుగుతాయి. గోరింటాకు చేతి వేళ్ళకి కాళ్ళవేళ్ళకి పెట్టుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. ఆషాఢ మాసంలో ఈ గోరింట చెట్టు లేత ఆకులతో చక్కగా పచ్చగా మారిపోతుంది. ఈ లేత ఆకులు కోసి పెట్టుకుంటే ఎర్రగా చేతులు పండుతాయి. వాతావరణ మార్పుల వల్ల మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కఫ సంబంధమైన దోషాలు ఎన్నో ఏర్పడతాయి. ఈ గోరింటాకు ఒంట్లో వేడిని తగ్గించే గుణం ఉంది కాబట్టి బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరంలో మార్పులు తెచ్చి రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు. వారికి ఈ గోరింట వారి యొక్క సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. గోరింట కాళ్ళకి చేతులకి వేళ్ళకి పెట్టుకోవడం వల్ల గోళ్లు పెలుసుగా మారకుండా, అలాగే గోరు చుట్లు వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆయుర్వేద ప్రకారము గోరింట చెట్టు మొత్తం కూడా ఔషధ గుణాలు కలిగి ఉంది. ఆషాఢంలోనే కాదండి, అట్ల తద్దికి, పెళ్లిళ్ళు మొదలగు శుభకార్యాలకు కూడా ఈ గోరింట పెట్టుకుంటారు శుభసూచకంగా. గోరింట వల్ల మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందించాలన్నదే మన పెద్దల యొక్క ఉద్దేశం. గోరింట దొరకనప్పుడు చాలా మంది కోన్లు మీద ఆధారపడతారు. ఈ గోరింట మన చేతులకు పెట్టుకున్నప్పుడు తగిలి దానిలో ఉండే లాసోన్ అనే రసాయనం వల్ల అది మన చేతులకు తగిలినప్పుడు మన చేతికి ఎరుపు రంగు వస్తుంది. చాలా మంది కోన్లో కృత్రిమ రసాయనం కలపడం వల్ల ఆరోగ్యం మాట అటుంచి ఎలర్జీలు కూడా వస్తున్నాయి. ఎంత మటుకు మనకి గోరింటాకు దొరుకుతుందో అంత మటుకు వాడుకోవాలి. సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి వెళ్తుందండి అంటే పార్వతి దగ్గరికి ఈ గోరింట. ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని ఈ పద్ధతి పెట్టారు. అందుకే ఎవ్వరూ మర్చిపోకుండా ఆషాఢం రాగానే ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకుంటారు. అందులో ఆషాఢం ఆదివారం పెట్టుకుంటే 5వ తనం ఆడవాళ్ళకి. ఇంకా భర్తకి అంటే మొగుడికి గోరింటాకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆ మగు ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు. చేతికి ఎర్రగా పండితే భర్తకు ఎక్కువ ప్రేమ అని చెప్తారు. గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయండి. మెత్తగా రుబ్బిన గోరింటాకులో చింతపండు, నిమ్మరసం, పుల్లని మజ్జిగ, కిల్లీలో వేసే కాచు, పోక చెక్క వాడతారు. పూర్తిగా ఎండిపోయిన తరువాత చేతికి అప్పుడు గోరింట తీసి వెంటనే కడగకుండా అరగంట ఉండి కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ రాస్తే ఎర్రగా చక్కగా పండుతుంది. ఇంటిల్లిపాది ఆషాఢం ఆదివారం నాడు చక్కగా గోరింట రుబ్బి పెట్టుకున్నామండి, ఎంత ఎర్రగా పండాయో చూశారు కదా. గోరింట యొక్క
ఆరోగ్య ప్రయోజనాలు, గోరింట యొక్క ఎలా ఆవిర్భవించింది అని కథ. నాకు తెలిసిన సమాచారం మీ ముందు పెట్టాను. నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢం 4 ఆదివారాలు చక్కగా అరికాలికి చక్కగా పెట్టుకుంటే 5వ తనం ఆడవాళ్ళకి. మేమైతే మొదటి ఆదివారం చక్కగా కోసుకొని మా ఇంటి మొత్తం మనవాళ్ళతో సమేతం పెట్టుకున్నాం. ఎంతమంది ఆషాఢంలో ఆ గోరింట పెట్టుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.